సంవత్సరంలో అడుగుపెట్టడానికి దేవుడు తన కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మీరందరూ ఆశీర్వదింపబడాలని పరిశుద్ధాత్ముడు నాకు ఒక వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 28:1-14 నేను వరుస చదువుతాను. మన నోటిలో అద్భుతం పెట్టినాడంట దేవుడు. నోటితో పలికేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నమ్మితే ఒకసారి హల్లెలూయా చెప్పండి. మనం దేవుని రూపంలో సృజింపబడినాం కదా. దేవుడు వెలుగు కలుగు అని పలకగా వెలుగు కలిగి, అలాగే ఆయన రూపంలో మనం ఉన్నాం కాబట్టి మనకు నోటికి శక్తిని దేవుడు ఇచ్చినాడు. మనం పలుకుదాం. నేను పలుకుతాను, మీరు ఆమేన్ పలకండి అంతే. ప్రతి ఆశీర్వాదాన్ని ద్వితీయోపదేశకాండం 28:1-14 ఆశీర్వాదాలు మనకు, మన సంఘానికి, మన కుటుంబాలకు కావాలని మనం కోరుకుందాం. ఒక వరుస చదివి నేను ఆగినప్పుడు గట్టిగా ఆమేన్ పలకండి నోరు తెరిచి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు. అంటే యాక్సిడెంట్స్ ఏం కావని అర్థం. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవాని ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక్క త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునేట్లా యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయనకు తనకు ప్రతిష్ఠిత జనంగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండ చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు చేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమని తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నీవు అనేకులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నేను మీకు ఆజ్ఞాపించే మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపగయు వాటిని పూజింపగయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునే వాళ్ళని నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించుడు కానీ తోకగా నియమింపడు. నువ్వు పైవాడుగా ఉండు కానీ క్రిందివాడుగా ఉండవు. హల్లెలూయా. 3 సార్లు ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు దీవెన కొదువుగా అనిపిస్తే మీరు వెంటనే ద్వితీయోపదేశకాండం 1-14 దేవుడు ఇశ్రాయేలులకు వాగ్దానం చేసిన వాగ్దానాలు. దేవుడు అన్ని శాపాలు కొట్టివేస్తాడు నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచితే. చాలామంది శాపాలకు భయపడతారు. ఫలానా సమయంలో అది శపించింది కదా, ఆ శాపం అంతా కొట్టివేయబడుతుంది. యేసుప్రభును రక్షకునిగా స్వీకరించి యేసుప్రభు శిలువ మీద మరి తాను ప్రాణం మనకొరకు అర్పించినాడు. మనుషులు పెట్టిన శాపాలన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నిటి కూడా మనం వారసులం. పొందుకోవాలి, ఆ వాగ్దానాలన్నీ పొందుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి మీకు 2500 మరి ఖాతాలో వేస్తాడు. పాపం వేస్తూ పోతున్నాడు అనుకో, నువ్వు తీయకుంటే లాభం ఏంటి? నువ్వు ఏం చేయాలి? అది తీసుకొని వాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు ఆశీర్వాదముగా ఉండు అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. యూ విల్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ. హల్లెలూయా.
ఇది ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నాకు మొట్టమొదటి మాటనే చాలా నన్ను తాకింది. నువ్వు లేవు అని అంటున్నాడు. చూడండి, నిద్ర నుండి లేవాలి, సోమర్థనం నుండి లేవాలి, బద్ధకాన్ని నుండి లేవాలి. లేస్తేనే ఆశీర్వాదాలు. ఉదయకాలం ఈ చలికి లేవబుద్ది కాదు కదా, మంచిగా దుప్పటి కప్పుకొని చుట్టుకొని చక్కగా పండుకోవాలనిపిస్తుంది. కానీ అలాగూ బద్ధకస్తులు ఐశ్వర్యవంతులు కాలేరు. బద్ధకస్తులు దరిద్రులు అవుతారు, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నువ్వు లేచి, నువ్వు లేవు అక్కడ నుండి, నువ్వు ఉన్న స్థానం నుండి లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నువ్వు వెళ్ళుమంటున్నాడు. ఒక ఇల్లు ఖాళీ చేయాలంటే ఎంత కష్టం అండి. ఒక దేశాన్ని విడిచి మరొక దేశం పోవాలంటే, అది కూడా ఎక్కడ పోతున్నాడో కూడా తెలియకుండా విశ్వాసం చేత ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. మనకు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కావాలని ఆశ, కానీ దాని ముందున్న షరతు నిర్వహించడానికి చేత కాదు. దెర్ ఇస్ ఎ కండిషన్ ఫర్ ఎవరీ ప్రామిస్. ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉన్నది. చూడండి, మొదట షరతు ఉన్నది, దాని తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు మాట వింటే. ఇప్పుడు మనం చదివిన ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 14 వరుసలు ఆశీర్వాదాలు ఉంది. కానీ మొట్టమొదటి వచనంలో ఏముందంటే, నువ్వు యెహోవా మాట శ్రద్ధగా వినాలి. మాట గైకున్న వారికి ఆశీర్వాదం. ఉత్తుగా వాగ్దానాలు పట్టుకొని మురిసిపోతూ ఉంటారు చాలామంది. మీరు బైబిల్ తెరిచి ఆ వాగ్దానానికి ముందు ఏమి షరతు ఉందో చూడాలి. దేవుని మాట వింటేనే ఆశీర్వాదం. తర్వాత ఆశీర్వాదం చూడండి, దేవుడు పలుకుతున్నాడు 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. చప్పట్లు గట్టి కొడదామా? యూపీఎఫ్ దేవుని మాట వింటుంది కాబట్టి నాకు ఆ ధైర్యం ఉన్నది. ఇప్పుడు కొద్దిగా ఉన్నదేమో కానీ తుదకు ఇది మహావృద్ధి కాబోతున్నది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక షరతు ఉన్నది, ఆ షరతుకు ఆశీర్వాదాలు ఉంది. ఆ ఆశీర్వాదాల్లో ఒక్క ఆశీర్వాదం నేను ఎంచుకున్నాను, నేను నిన్ను ఆశీర్వాదముగా ఉంచేదను. 12:2 ఆదికాండం 12:2 నీవు ఆశీర్వాదముగా ఉండు. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా మనసులో చాలా సంతోషం అనిపించింది. ఎస్ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్, బికాస్ ఫర్ ద పాస్ట్ 31 years యూ మేడ్ మీ ఏ బ్లెస్సింగ్ టు మెనీ. నువ్వు నన్ను దీవించినావు, మరి నా ద్వారా అనేకులకు ఆశీర్వాదం ఇచ్చినందుకు నేను దేవుని ఎంతో స్తుతించినాను. ఈ నా చెయ్యితో దేవుని ఆత్మతో నింపబడి అనేకుల తల మీద పెట్టి వారిని ఆశీర్వదించగలిగినాను. దైవాశీర్వాదం నాలో నుండి జనాలకు ప్రవహించిందని చెప్పడంలో సందేహం లేదు. నమ్మితే మీరు హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరి దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు తన అభిషక్తుల ద్వారా, తన దాసుల ద్వారా ఇతరులకు ప్రవహింపజేస్తాడు. Blessing flows from God to his saints or anointed ones, and they lay the hands and the blessing is received by the people. కాబట్టి ఆశీర్వాదము తప్పకుండా దేవుని యొద్ద నుండి రావాలి. ఆ ఆశీర్వాదం నీవు అనుభవించడానికి మాత్రం కాకుండా నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి. ఫలింపని చెట్టు చూసినప్పుడు దేవునికి చాలా కోపం. He gets angry if the tree doesn't bear fruit. చూడండి, నిన్ను ఒక నరమొక్కగా ఈ లోకంలో నాటి తన రక్త నీరు తడిగట్టి పరిశుద్ధాత్మను కాపుగా ఉంచి ఎల్లవేళ నీ మనవులు అన్నీ అంగీకరించి నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎప్పుడు అధికంగానే ఇస్తూ నిన్ను దీవించినప్పుడు ఆ దీవెన ఇతరులకు ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ శాపం వస్తుందంటే దేవుడు నీకు అనుగ్రహించినవన్నీ దాచిపెట్టుకొని కూడగట్టుకొని వెనుకేసుకొని
మరి అలాగూ దైవ నియమానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు అట్టివారు అనేకమైన కీడులో మరి దుర్వ్యామోహాల్లో పడిపోతారు, దేవుని దూరం అవుతారు. దురాశ దుఃఖమునకు చేటు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటదంట. ప్రకృతిని చూడండి, దాంట్లో స్వార్థం కనబడదు. నేను ప్రకృతిని చూసి చాలా పాఠాలు నేర్చుకున్నాను. మా ఇంటి దగ్గరే ఒక మామిడి చెట్టు ఉండేది, నిండుగా కాయలు అనమాట. మరి ఎండాకాలం కానీ భయకాయలు. ఆ కాయలు తినడానికి పిల్లలు రాళ్ళు కొట్టి కొన్ని కార్లు కూడా ధ్వంసం అవుతుంది. భయం అనమాట మాకంతా చుట్టుముట్టులోకి. పిల్లలకు ఏం కావాలంటే పండు కావాలి. పండు కావాలంటే రాయి చేతిలో తీసుకొని కొట్టడమే పని. అది ఎవరు తలకు తాగుతుందా, కారు అద్దాలు పగులుతుందా అని ఎప్పుడు భయపడేది. అందరు కవర్ చేసి పెట్టుకునేది కార్లు, వాహనాలు. ఎందుకంటే ఈ పిల్లలు ఊరుకోరు, అది కూడా సమ్మర్ ఎండాకాలము, వాళ్ళకి మామిడి పండ్లు కావాలి, మామిడికాయలు కావాలని. నా చెట్టు గురించి ఒకసారి ఆలోచించినాను. ఓ చెట్టా, నీకెంత సహనం, ఎన్ని రాళ్ళు నీ మీద కొట్టినా నువ్వు పండేస్తావు కానీ తిరిగి వాళ్ళని ఏమీ అనవు. నాకు యేసుప్రభువే గుర్తొచ్చినాడు. ఆయన బాధింపబడి నన్ను నోరు తెరవలేదు. ఎంత బాధ అనుభవించినాడు. మనకందరికీ రక్షణ అనుగ్రహించడానికి ఆయన సిలువలో ఆ మిట్ట మధ్యాహ్నము ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి మరి భయంకరమైన చెడ్డ మాటలు, బూతులు ఇవన్నీ భరించి ప్రక్కన బల్లెము, తలకు ముళ్ళ కిరీటము, చేతులకు బలమైన మేకులతో గాయాలు, రక్తం అంతా స్రవించిపోయిన ఆయన నోట ఒక్క బూతు మాట రాలేదంటే ఎంత గొప్ప ప్రభువును మనము కలిగి ఉన్నామని నాకు అనిపించింది. దేవుని స్తోత్రం. ప్రభువా, నీకున్న మనస్సు మాకు దయచేయండి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మాకు దయచేయండి. సహనం, చాలా పనులు చేస్తే సహనం నశించిపోతుంది. కానీ మనము విసుగక, అలసట పడక, పాపాత్ములు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా అనుభవించిన మన ప్రభువుని ఎప్పుడు ఏం చేయాలి? మనం తలంచుకోవాలి. ఇది గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు, దీవించినాడు. ఎందుకంటే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దట్స్ మై పాయింట్ టుడే. యూ షుడ్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 32:26లో యాకోబు దేవునితో పెనుగులాడతాడు. ఎందుకంటే దేవా, నన్ను నీవు దీవించు. బ్లెస్ మీ లార్డ్. నన్ను నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ యూ బ్లెస్ మీ. నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. మనం అందరం అలాగే ప్రార్థన చేస్తాం. మనమందరం అలాగే చేస్తాం. నువ్వు నన్ను దీవించాలి, నన్ను దీవించాలి, నా కుటుంబాన్ని దీవించాలి, నాకు కలిగిన వాటన్నిటి దీవించాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. నువ్వు ఎప్పుడైనా ప్రార్థించిన లార్డ్ మేక్ మీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్. నేను ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని ప్రార్థన చేసినారా? ఎంతమంది అలా ప్రార్థన చేస్తారు? నిజంగా చెప్పండి, దేవుని సన్నిధిలో ఎంతమంది అలా ప్రార్థన చేసి లార్డ్ మేక్ మీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్? హల్లెలూయా. మరి అలా ప్రార్థన చేయాలి. చెట్టు పండునిస్తుంది, నది నీళ్ళనిస్తుంది, సూర్యుడు తన రశ్మిని ఇస్తున్నాడు, కిరణాలు ఇచ్చి భూమిని జీవింపజేస్తున్నాడు. ఏదైనా చూడండి, కోడి గుడ్డు పెడితే నువ్వు మింగేస్తావు కదా. ప్రకృతిలో ఉన్నవన్నీ ఇస్తూ ఉన్నాయి, మనం తింటూ ఉన్నాం, అనుభవిస్తున్నాం. మనం ఎంత మట్టుకు మరి దేవుడు మనల్ని ఎందుకు నాటినాడు? దేవుడు తన రూపంలో కేవలం మానవునే సృజించినాడు. చెట్లను, చేమలను, పక్షులను, పక్షవాదులను ఎందుకు సృజించలేదు? ఎందుకంటే మనం ఆయన రూపంలో ఉండి ఆయన వల్లే పనిచేయాలి. ఈ లోకంలో మనం దీవింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నాకు ఒక మాట ఎజెకియల్ గ్రంథం 47లో ఉంది, 9వ వచనం అనుకుంటా. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకుననున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, లోకంలో నదులు జీవాన్ని ఇస్తుంది, చెట్లు, చేమలకు, మనుషులకు. ఒక సముద్రం ఉంది, నేను పోయి చూసినాను. అది డెడ్ సీ, ఇజ్రాయెల్ దేశంలో ఉంది. దాన్ని పోయి చూసినాను. అది కదలదు, అసలు కదలదు, మెదలదు. ఎంత డెన్సిటీ దానికి ఉందంటే మనిషి పోయి దాని మీద కూర్చోవచ్చు అన్నమాట. మునుగడు, ఏ మనిషి మునుగడు దాంట్లో. ఎందుకంటే అంత కాంపాక్ట్గా, అంత మరి మందంగా ఉంది. అన్నీ తీసుకుంటుందంట కానీ ఒక్కటి కూడా ఇయ్యదంట బయటికి. అన్నీ ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్స్ వాల్యూమ్. ఆ సముద్రంలో అన్ని ఖనిజాలు, డెడ్ మ్యాటర్ అంతా ఉంది. ఏది మంచి లేదు దానికి, ఇవ్వడానికి ఏ మంచి లేదు.
అలాగ ఉండకూడదు. మనం దేవా నన్ను ఒక జీవనదిగా చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవా నన్ను నీ ఆత్మతో నింపి ఇతరులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దు. నీ వలన ఇతరులకు బాధ కలుగుతుంటే మరి నువ్వు ప్రార్థన చేయాలి. నేను రోజు లేచి ఉదయకాలం చేసే ప్రార్థన ఏంటంటే, నా వలన ఎవరికి బాధ కలగదు ప్రభు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యాలన్నీ చేస్తుంటే కొన్నిసార్లు చిరాకు వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఏదైనా మాట నోటికి వచ్చేస్తే వాళ్ళకి అది భవిస్తుంది. ఎందుకంటే సేవకుల మాట చాలా శక్తి కలదు కదా. మరి ఇతరులను మాట ద్వారా క్రియ ద్వారా నేను ఎవరికి హాని చేయొద్దు. నేను ఇతరులకు మేలు చేయాలి కానీ కీడు నా ద్వారా కలగొద్దని ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే అబ్రహాంను దేవుడు దీవించినాడు, నేను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదముగా ఉందువు. కాబట్టి మనం ఈ సంవత్సరము మరి అలాగూ ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థించినప్పుడు మనం ప్రార్థిస్తాం, పరిశుద్ధాత్మతో నన్ను నింపుదేవా. ఎందుకు పరిశుద్ధాత్మ అని అడిగితే అందరు తెలుసుకోవాలి నాకు చాలా భక్తి ఉందన్నట్టు కాదు. వై డూ యూ నీడ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మను ఎందుకు కోరుతున్నావు నీవు అంటే నీకు అర్థం ఉండాలి. దానికి అర్థం పర్థం లేకుండా మరి ఎగరడం దుంకడం కాదు పరిశుద్ధాత్మ. నువ్వు దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆ ఆత్మ ద్వారా దేవుని పేరట అనేకులకు రక్షణ మార్గాన్ని చూపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడు 51వ కీర్తనలు అదే అంటాడు, నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయకు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, అప్పుడు నేను పాపులకు నీ మార్గాన్ని బోధిస్తాను. అనేక మంది పాపులు వెలుగుమయమైన మార్గంలో రావాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అదే కోరుకోవాలి. కొందరు 2 అంతలు అడుగుతారు, 7 అంతలు అడుగుతారు. నేనైతే కొలతలేని ఆత్మ నాకు కావాలి. క్రొత్త నిబంధనలో ఇమ్మెజరబుల్ స్పిరిట్ అనేది, ఆ కొలతలేని ఆత్మతో నన్ను నింపు, నేను అనేకులకు నీ సువార్త అందించాలని ప్రార్థన చేస్తాను. కొందరు ఫైనాన్షియల్ అబండెన్స్ కొరకు ప్రార్థన చేస్తారు. ఆర్థికంగా మా స్థితిగతులు పెరిగిపోవాలి, మా బ్యాంకులో బ్యాలెన్స్ పెరిగిపోవాలి. ప్రతిసారి ప్రతినిత్యం పాస్బుక్ చూసుకుంటూ ఉంటారు. కానీ ఆర్థికపరమైన ఆశీర్వాదాలు ఎందుకో తెలుసా? చాలామందికి నువ్వు ఉపయోగకరమైన వ్యక్తిగా మారాలి. పేదలకు, బీదలకు, విధవరాళ్లకు, తల్లిదండ్రులు లేని వారికి, మరి అనాథులకు నీవు యూ షుడ్ బికమ్ ఏ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. ధైర్యంగా చెప్పగలను, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ వచ్చే రాబడులు చాలా భాగం ఇలాంటి కోవకు చెందిన వారికి ఎప్పుడు పంచిపెడుతూ ఉన్నాం. మాకు ఫుల్ రికార్డు ఉంది. పేద సేవకులకు, వాళ్లకు, వీళ్లకు ఎప్పుడు కూడా చాలా మటుకు 10వ భాగం అంటారు, కానీ నాకు అనిపిస్తుంది 1/4, 4వ భాగం అంతా కూడా ఇలాగే ఖర్చు పెడుతున్నాం. ఏమీ ఆలోచించడం లేదు. ఎందుకంటే దేవుడు శ్రీమంతుడు. పలకండి మాట. దేవుడు ఎలాంటి వాడు? ఆయన అంబానీ కాదు, బిర్లా కాదు, టాటా కాదు. ఆయన పేరేంటి? శ్రీమంతుడు. ఆయన ట్రెషర్ హౌస్ ఇస్ నెవర్ ఎంప్టీ. ఆయన ధనాగారం ఎప్పుడు ఖాళీగా ఉండదంట. హల్లెలూయా. నువ్వు దేవుడు నీకు ఇచ్చే ప్రతి సత్కార్యాన్ని ఔదార్యంతో చేయడానికి మరి అలాంటి కృప నీకు ఇవ్వాలని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వెంత ఇస్తావో అంతకంటే ఎక్కువగా దేవుడు నీ ఒడిలో కుమ్మరిస్తాడు. దేవుడు ఎవ్వరికి కూడా బాకీ ఉండడు. 2వ కొరింథీ పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మీరు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. 2 Corinthians 9th chapter 8th verse. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. హల్లెలూయా. నాతో పలకాలి ఈ మాట. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీకు ఒక మంచి కార్యం చేయాలంటే, మంచి కార్యం అందు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. నీకు ఒక దర్శనం ఇస్తే నెరవేర్చడానికి నీకు సిద్ధ మనసు ఉండాలి. దేవుడు చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపాలి. దేవుడు నీతో మాట్లాడినాడా? హోమ్ ఫర్ ది ఏజ్డ్ ఒకటి తెరవమని. వృద్ధులను చూసినప్పుడు నీకు కనికరం వస్తుందా?
వెంటనే అడుగేయాలి. దేవుడు నీకు కావలసిన ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆకాశం భూమి గతించినా దేవుని మాట ఎప్పుడూ గతించు. నువ్వు అనుమానపడొద్దు. అబ్బో ఇప్పుడు ఇంత ఖర్చు పెడితే మళ్ళీ నాకు ఎవరిస్తారు, మళ్ళీ ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తాడు. నీకున్న దర్శనం నెరవేర్చడానికి దేవుడు సరిపోయినవాడు. ఎందుకు వర్ధిల్లరంటే అనుమానపడతారు. ఒక్క అడుగు వేయడానికి అనుమానపడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. మరి నా సేవా జీవితంలో నేను దేవుణ్ణి అనుమానపడలేదు ఎప్పుడు. నేను ఎప్పుడు ఐ ట్రస్ట్ గాడ్, బికాస్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ యువర్ ఫెయిత్ అండ్ ప్రేయర్. నీ ప్రార్థన, నీకున్న విశ్వాసం కంటే దేవుని యందు అచంచలమైన నమ్మకత్వం ఉండడం చాలా గొప్పది. దేవుని స్తోత్రం. అంటే ఆయన తప్పకుండా మరి నాకు పనిచ్చిన దేవుడు పనిముట్లు ఇస్తాడు, నాకు దర్శనం ఇచ్చిన దేవుడు వనరులు ఇస్తాడు, నాకు సేవాభారం ఇచ్చిన దేవుడు తగిన ఆరోగ్యం నాకు ఇస్తాడు అనే విశ్వాసం నీకు ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని కార్యాలు ఈ లోకంలో తప్పకుండా చేయాలి. నువ్వు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వస్తున్నావా? నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా వచ్చే ప్రతి ఒక్కరూ దైవ కార్యాలు చేయాలని. దేవుని స్తోత్రం. ఫలభరితంగా ఉండాలి. నీకు దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు నెరవేర్చాలి. అందుకే ఈ లోకంలో నువ్వు ఉన్నావు. కాలము ఎంత తొందరగా గతించిపోతుంది కదా, కనుక దేవుడు అన్నీ చేయగలడు. దేవుడు విడిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి కట్టగలడు. దేవుడు ఎప్పుడు కూడా ఇస్ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. అంటే నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు నీకు సమకూర్చగలడు. దేవుని స్తోత్రం. యోబు సమస్తం పోగొట్టుకున్నాడు, దావీదు సమస్తం పోగొట్టుకున్నాడు. యోబు రెండంతలు పొందుకున్నాడు, దావీదు కూడా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిరాశపడొద్దు ఎప్పుడు కూడా. ట్రస్ట్ ఇన్ ఎ మైటీ గాడ్. నీ ఆర్థిక విషయం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక తల్లి అట అమెరికా దేశంలో పెంట కుప్ప మీద ఉండే చిన్న గుడిసె, దాంట్లో ఆమె ప్రార్థన చేసి తన పిల్లలకు చదువు ఇవ్వడానికి లేదు. తన కొడుకు ఉదయం లేస్తే సైకిల్ తీసుకొని పాల ప్యాకెట్లు వేయాలి, న్యూస్ పేపర్ అందించాలి. దాంతో వచ్చే రాబడితో వీరు మరి ఆహారం కొనుక్కొని బ్రతుకుతారు. ఇంట్లో పురుషుడు లేడు. కానీ ఆ బాలుడు అమెరికా ప్రెసిడెంట్ అయిపోయినాడు, అబ్రహాం లింకన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క దేవుని మీద ఉన్న అచంచలమైన విశ్వాసం. ఆయన పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడనే నిరీక్షణ ఎప్పుడు ఉండాలి. ఆల్వేస్ హ్యావ్ హోప్ ఇన్ గాడ్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఎ గ్రేట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఉదయం లేవగానే, దేవా నువ్వు ఆశ్చర్యకరుడు కాబట్టి నా జీవితంలో ఈరోజు ఒక ఆశ్చర్యం జరుగుతుందని నమ్మాలి. మరి ఇంకా దేవుని సన్నిధి మన జీవితంలో ఉండాలి. నువ్వు దేవుని కొరకు పనిచేయాలంటే, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలంటే దేవుని సన్నిధితో నువ్వు నింపబడాలి. మోషే ఏమంటాడు? నీ సన్నిధి రాని ఎడల నీ లక్షలాది జనాన్ని నేను తీసుకొని వెళ్ళలేను. ఫిల్ మీ విత్ యువర్ ప్రెసెన్స్ లార్డ్ వేర్ ఎవర్ ఐ గో. నేను బయటికి వెళ్ళినా నీ సన్నిధి నాకు రావాలి. నేను కూర్చొని ఆఫీస్లో పనిచేసినా ఫిల్ మీ విత్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. నేను కుటుంబంలో ఉన్నా నీ యొక్క సన్నిధితో నన్ను నింపు. నేను సంఘంలో కూర్చున్నా నీ సన్నిధితో నన్ను నింపు. దేవునికి సన్నిధి చాలా ప్రశస్తమైనది. ఆ సన్నిధితో నింపబడినప్పుడు ఆ సన్నిధి జనాలు గమనిస్తారు. తప్పకుండా నీ దగ్గర ఉన్న శక్తిని గమనిస్తారు. నువ్వు అనేకులకు ప్రయోజనకరంగా మారిపోతావు. నువ్వు ఒక ప్రార్థన చేస్తే చాలు, రోగి బాగవుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అనేకుల కట్లు తెగిపోతుంది. అది వాగ్దానము, దేవుని ప్రశస్తమైన వాగ్దానము. నేను నీ కట్లను తెంపేదేనా అంటాడు. ఎన్ని బంధకాలున్నా నువ్వు దేవుని బిడ్డగా ఒక ప్రార్థన చేసినప్పుడు ఆ బంధకాలన్నీ విడిపోతుంది. అందరూ నా దగ్గరకు వస్తారు. వాళ్ళకు దయా కనికరం ఉండదు కదా. మేము గంట సేపు నిలబడి ప్రార్థన చేసినా మళ్ళా పెద్ద నా లైన్ తీరేదాకా మేము ప్రార్థన చేయాలి. నాకు అనిపిస్తుంది మంచి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ దేవుని ప్రజలకు ఇస్తే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తే చాలు. ఎందుకు వినడా దేవుడు? తప్పకుండా వింటాడు. దేవుని స్తోత్రం. యూ హ్యావ్ ద అథారిటీ టు ప్రే ఫర్ అదర్స్. ఇంత గొప్ప కూడికలో అందరికీ అమ్మ ప్రార్థన చేయాలని ఉండొద్దు. మీకు ఇచ్చినాడు దేవుడు అధికారం.
నీ మనస్సాక్షి శుద్ధి అయితే, నువ్వు దేవునితో నింపబడితే యూ కెన్ డెఫినెట్లీ ప్రే ఫర్ యువర్ నేబర్. రండి సిస్టర్, నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా అంటే ఆ ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను అనేకులకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినాడు. నమ్మితే చప్పట్లు కొడదామా? నీకు అనుమానం ఉండకూడదు, నేను పాపిని 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 అట్టాగే చేస్తావు, నువ్వు పాపి పాపి అని. పాపి మారు మనసు పొందితే దేవుని బిడ్డగా మారిపోతున్నాడు కదా. మరి యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తే పరిశుద్ధుడు గాడా? డెఫినెట్లీ యూ బికమ్ హోలీ బికాస్ ఆఫ్ ద బ్లడ్ దట్ ఈస్ షెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. కనుక నువ్వు తప్పకుండా ఇతరులకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనల ద్వారా అద్భుతాలు జరుగుతాయని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. సంతానం లేకుండా ప్రార్థన చేయండి. వాళ్లకు ఆర్థిక ఇబ్బంది ఉంటే ఒక చిన్న ప్రార్థన చేయండి. నీ ద్వారా ఆ ప్రార్థన నోటి నుండి విడుదలైనప్పుడు దేవుడు దాని మీద ముద్ర వేస్తాడు. హల్లెలూయా. మనం యథార్థంగా ఉండాలి మన దైవ కార్యాలు చేసినప్పుడు. అది మాత్రం నాకు చాలా ఇష్టం. దేవుని పని చేసేవాడు మరి పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రమైన ప్రార్థన పెదవుల నుండి వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. పూజ చేసేవాడు శుద్ధుడుగా ఉండాలంట, పవిత్రంగా ఉండాలంట. దేవుని కార్యాలు చేసేవాడు అంటే ఇలా టప్పగా దైవ కార్యాలు చేయకూడదు. నీకు ప్రార్థనా జీవితం, నీకు ఒక డిసిప్లిన్ లైఫ్, పరిశుద్ధమైన జీవితం ఉన్నప్పుడు దేవునాత్మ నిన్ను ప్రేరేపిస్తుంది ఇతరుల కొరకు ప్రార్థించమని. ఆత్మ ప్రేరణ కలుగుతుంది, వెంటనే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నిన్ను మరి ఆ వ్యక్తికి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఈరోజు పాయింట్ ఏంటి? ప్రసంగం పాయింట్, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆదికాండం 12:2. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అబ్రహాము వయసు ఎంత ఉండింది ఆశీర్వాదం పొందుకున్నప్పుడు అంటే, నేను చూస్తే 75 సంవత్సరాల ముసలివాడు. నాకు కొందరిని చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. మనం అనుకుంటాం ఇక మన కాలం గతించింది, ఇంకా నేను అస్తమించే సూర్యుని అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలకు రిటైర్మెంటే లేదు, దేవుని బిడ్డలకు వయసుతో పనే లేదు. ఊపరిన్నంత వరకు దైవ కార్యాలు చేస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రం. అయ్యో ఇప్పుడు ముసలి వాడని అయిపోయినాం కాబట్టి ఒక మూల కూర్చొని ముక్కుతూ ఉంటాను, గునుగుతూ ఉంటానని కాదు. మోషే దేవుని గొప్ప పరిచర్య 80 సంవత్సరాల వయసుకు ఆరంభించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 80 మోసెస్ took the vision from God and started leading Israelites. వయసుతో పని లేదండి. వారు ముసలితనమందు కూడా సారం కలిగి పచ్చగా ఉంటారంట. 92వ కీర్తన ఆఖరి వచనాల్లో ఉంది. వారు నీతిమంతులు, వారు మొబ్బు వేస్తూ ఉంటారు, వారు సారం కలిగి పచ్చగా ఉంటారు, ముసలితనమందు కూడా చిగురు పెడతారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్స్ చిల్డ్రన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఏజ్. కొన ఊపిరి వరకు కూడా ప్రయోజనకరంగా ఉండాలి. టిల్ ద లాస్ట్ బ్రెత్. నేను ప్రార్థన చేస్తాను, లార్డ్ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ మేక్ మీ యూస్ఫుల్ టు మెనీ పీపుల్. అవును, అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి అనే సంగతి నేర్చుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆశీర్వాదంగా ఉండాలంటే నేను వాక్యము తరచి చూసినప్పుడు ఆ రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు మంచి జీవిత విధానాన్ని, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండే మార్గాన్ని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. హౌ యూ షుడ్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. నాతో పలకండి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవాడై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఎంత మంచి మాట. ఆసక్తి విషయంలో మందత్వం ఉండకూడదంట, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండద్దంట. తీవ్రత గలవారై ఉండాలి, ఆత్మలో తీవ్రత గలవారై ఉండాలంట. Always yearning to do some good to the people, that you should become a blessing to many people. ఎంతగా నువ్వు పొందుకుంటావో అంతగా నువ్వు ఇవ్వగలవు కదా.
నేను సేవకుల సమాజంలో వాక్యం చాలాసార్లు అందించినాను. పాస్టర్ల సహవాసం కాన్ఫరెన్స్, పాస్టర్ అమ్మల సహవాసం. నేను అప్పుడు అది చెప్తాను, పొందుకోకుంటే నీకు ఇవ్వడానికి ఏముండదు కదా. మీ ఇంట్లో నీళ్ళు ఒక చుక్క లేదనుకోండి, ఎవరో 2 బిందెలు పట్టుకొని నీళ్ళు ఇస్తామంటే నువ్వేమంటావు? నాకే లేదు, నీకెలాగిస్తాను అని అంటారా లేదా? అంటారు. అదే మీ ఇంట్లో డ్రమ్ములు, ట్యాంకు అన్ని గిన్నెలన్నీ నిండుంటే ఒక 2 బిందెలు కావాలంటే ఇచ్చేస్తారు. అలాగే నీకు లేనిది ఎక్కడి నుండి ఇస్తావు? నీవు పొందుకోవాలంటే ఎవరి సన్నిధిలో కూర్చోవాలి? దేవుని సన్నిధిలో కూర్చొని పొందుకోవాలి. నేను సేవకులతో ఎప్పుడు చెప్తాను, డోంట్ వేస్ట్ యువర్ టైం, గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. అక్కడ పెళ్ళిళ్ళు, పబ్బాలు, అది డెడికేషను, ఉయ్యాలు చేస్తున్నారు, పిల్ల పెద్ద మనిషి అయిందంట, అంతా ఉరుకుతూనే ఉంటారు ఈ సేవకులు, కాపర్లు. దానికి ఎవరినైనా నియమించండి, కానీ మీరెందుకు మీ సమయాన్ని వ్యర్థం చేస్తారు? గెట్ సంథింగ్ టు గివ్ సంథింగ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చొని పొందుకో, బలాన్ని పొందుకో. నీ నుండి ఆశీర్వాదాలు ఇతరులకు ప్రవహించాలని ఒక మార్గమైపోవాలి. ఇంగ్లీష్లో అంటారు, యూ షుడ్ బికమ్ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. నిన్ను దేవుడు దీవించినాడు, ఆ దీవెన నీకు మాత్రం కాదు, ఆ దీవెన నీ యొద్ద నుండి ఇతరులకు ప్రవహించాలి. దావీదు భక్తుడు 23వ కీర్తనలో ఏమంటాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల ఆయన అంటి ఉన్నాడు. అంటే అట్లా కూర్చోలేదు ఆయన దైవ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మరి ఇశ్రాయేలు దేశానికి రాజు అయిపోయినాడు. చూడండి, నా గిన్నె నిండి ఏమైంది? పొర్లిపోతుంది. ఒక గొర్రెల కాపరి ఒక గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు ఎన్నుకొని రాజసింహాసనం మీద, అంటే గొప్ప రాజు, ఆయన మహారాజు, మామూలు రాజు కాదు దావీదు. హీ బికేమ్ ఏ గ్రేట్ కింగ్, మహారాజు. ఆయన మనం ఏమంటాం? దావీదు మహారాజు. మరి ఆయన ఒక గొర్రెల కాపరి. దీనస్థితి నుండి దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయిలోకి ఆయనను ఎదిగించినాడు. అంటే ఆయన దేవునికి అంటుగట్టబడి ఉన్నాడు అనమాట. దేవుడు ఏమంటాడు? ఇదిగో నా హృదయానుసారుడైన వ్యక్తిని నేను కనుగొంటిని. హల్లెలూయా. మరి నీవు తప్పకుండా ఈ యొక్క సంవత్సరం నీ ద్వారా ఇతరులకు ఏమి లాభం ఉంది అంటారు కదా. వీని ద్వారా ఒక్క లాభం లేదండి. వాడు భూమికే ఏమైనాడు? బరువైనాడు. అటువంటి పేరు మీకు కావాలా? లేక ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవాలి? ఒక్క క్షణమైనా వ్యర్థం చేయకుండా ఎంత నిమగ్నమై దైవ కార్యాల్లో ఈ వ్యక్తి ముందుకు సాగుతున్నాడు అనే పేరు కావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజే మనసు మార్చుకోండి, ఈరోజే మారాలి. ఈరోజే దేవుడు ఏర్పాటు చేసిన దినం. టుడే మేక్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్ దట్ ఐ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ప్రభువా, నన్ను ఎంతో దీవించినావు, నాకు ఆరోగ్యం ఇచ్చినావు, నాకు స్వస్థతని ఇచ్చినావు, నాకు ఆశీర్వాదము, నాకు ధనం ఇచ్చినావు, నాకు బంధువులను ఇచ్చినావు, కుటుంబాన్ని ఇచ్చినావు, నేను ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే ద్వారాలు దేవుడే తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్నటి రోజు నాకు ఇచ్చిన వాగ్దానం మీకేం వచ్చిందో నాకు తెలియదు, కానీ నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనలు 32:8. అబ్బా, ఇంకా ఏదో ప్రణాళిక నీకుందా ప్రభువా? నాకు ఇంకా ఆలోచనలు చెప్తావా? నేను అనుకున్నాను హోంవర్క్ అయిపోతుందని, కానీ ఇంకా అంటున్నాడు ఏం అయిపోలేదు, ఇది స్టార్టింగ్ అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదొక ఆరంభం మాత్రమే. నాకు ఇంకా చాలా కార్యాలు నీ ద్వారా చేయాలి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఆల్వేస్ బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్. ఏమీ నీకు కొదవ ఉండదండి. నేను చాలామంది పూర్ పీపుల్ కానీ బాధల్లో ఇబ్బందులు వచ్చే వరకు ఏం ఆలోచించాను. ఎందుకంటే నాకు తెలుసు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరంట. వెదజల్లి వాడు అభివృద్ధి పొందుతాడంట. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవాడు కలడు. నువ్వు కూడగట్టుకున్న ఆ యొక్క ధనమంతా తరిగిపోవడానికి ఎంత సమయం అండి? నేను విన్నాను కోవిడ్ దినాల్లో ఒక్క ఇంజక్షన్కు 1.5 లక్ష అన్నట్ట రోగం పోవడానికి. ఆ రోగం పోలేదు, వాడు చచ్చిపోయినాడు కూడా. అటు ఆస్తి కరిగిపోయింది, ఇటు ప్రాణం పోయింది, ఎటు ప్రయోజనం లేదు.
అలాంటివి మన జీవితంలో సంభవించకుండా దేవుని భయపడి దేవుని ఆజ్ఞలను గైకొని దేవుడు చెప్పినట్టు చేయాలి. దేవుని స్తోత్రం. భక్తులందరూ దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట చేసినారు. అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేసినాడు. చప్పట్లు గట్టి కొడదామా? నోవహు పెద్ద ఓడ నిర్మాణం చేసేటప్పుడు దేవుని యొద్ద నుండి ఆలోచనలు పొందుకున్నాడు. మరి ఆదికాండము 6వ అధ్యాయం 22 చూడండి. జెనసిస్ 6:22. నోవహు అట్లు చేశాను. నోవహు అట్లు చేసినంటే మా తినే అట్లు అనుకునేరా ఇంత. నోవహు ఎట్లు చేశాను? దేవుడు చెప్పినట్లు చేశాను. యోహోవు అట్లు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. గట్టి చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు అతడు చేసినాడంట. అంటే హౌ ఒబీడియంట్ నోవహు ఈస్ రియల్లీ. నాకు కొత్త తలంపు మరి ఈరోజు దేవుడు ఇచ్చినాడు. ఈ సంవత్సరం నుండి నువ్వు నా బిడ్డల్ని ఇలాగ ఆశీర్వదించు అన్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 23 నుండి కొన్ని వచనాలు చూడండి. నంబర్స్, బుక్ ఆఫ్ నంబర్స్ 6:23 ఆన్వర్డ్స్. సంఖ్యాకాండం 6:23 నుండి, మీరు ఇశ్రాయేళ్లను ఈలాగు దీపింపవలెను. యాజకులకు ఇచ్చిన ఆజ్ఞ. పాస్టర్స్ అయినా దేవుని సేవకులైనా ప్రజలను ఆశీర్వదించినప్పుడు తప్పకుండా ఇది పలకాలని హృదయకాలం దేవుడు నన్ను ప్రోత్సహించినాడు. మీరు ఇశ్రాయేళ్లను ఈలాగు దీవింపవలెను. ఎలాగ దీంపవలని నేను పలుకుతాను, ఆమేనండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. దేవుని ఆశీర్వాదం లేకుంటే మనం ఎలాగ ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతాం? దేవుడు మనకు తన సన్నిధిని ఇవ్వకుంటే వీ కెనాట్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. దేవుడు తన సమాధానము శాంతిని మనకు అనుగ్రహించకుంటే మనమే ఒక పెద్ద టెన్షన్గా మారిపోతాం ఇతరులకు. మనల్ని దీవించి మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలంటే ఈ ఆశీర్వాదాలు తప్పకుండా మనకు కలగాలి. మీరు పొందుకోవాలి ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. మరి యూ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి. నన్ను దీవించు, నన్ను దీవించకపోతే నిన్ను విడిచిపెట్టాను. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా, దేవా ఈ బిడ్డలు నాకు ఇచ్చినావు, ఇది నీ ఆశీర్వాదం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఈ బహుమానం ఈ 3 పువ్వులు 6 కాయలు, మీకు 12 కాయలు ఉన్నదేమో నాకు తెలియదు, కానీ 3 పిల్లలు 6 మనవళ్ళు మనవరాలు అందరూ కూడా దేవుని సేవలో రావాలని నేను చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా వింటాడు. నా మనమరాలు పాట పాడుతుంటే నేను చూసినాను. నోరు పెద్దగా తెరిచి ఏం పాడుతుంది, అందరితో పాడుతుంది, డాన్స్ చేస్తుంది. అయితే నేను ఆశ్చర్యపడినాను. నోరా నీకు తెలుగు తెలుసా అంటే, తెలుగు ఏం రాదు, కానీ అందరు ఎట్లా నోరు తెరిస్తే ఆమె కూడా నోరు తెరిచి నేను అప్పుడు అనుకున్నాను, దేవుని ఆత్మ నిజంగా మత్తయ్య పాస్టర్ మీద ఉన్నది, నా మీద ఉన్నది, నా నుండి నా పిల్లలకు కూడా ఉంటుందని నమ్మినాను. దేవునికి స్తోత్రం. ఇలా పాడబడుతుంది. నేను రయన్ తోటి రాత్రి అడిగినాను, రయన్ ఇవన్నీ నువ్వు నడిపిస్తావా పెద్దగా అయిన తర్వాత? వై నాట్ అన్నాడు. ఎందుకు నీకు అనుమానం అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని ఆత్మ ఎలాగూ ఉంటుందంటే అది యెషయా 59 మనమందరం కలిసి చదువుదాం ఆ మాట. యెషయా గ్రంథం 59:21. నేను వారితో చేయు నిబంధన ఇది. మనం అనుకుంటాం ఆశీర్వాదం మనతో ఆగిపోతుంది, మనం పోతే ఈ లోకం నుండి దాటిపోతే ఆ చాప్టర్, ఆశీర్వాదం అనే చాప్టర్ క్లోజ్ అవుతుందని. క్లోజ్ కాదు, అది కంటిన్యూ అవుతుంది. నమ్ముతున్నారా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? యెషయా 59:21. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచి నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడు. గొప్ప నమ్మదగిన దేవుడు అండి.
ఆయన తప్పకుండా నీ తరాన్ని దీవించే దేవుడు. నేను తరతరములు ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. యూ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ జనరేషన్స్ టు కమ్. మా నాన్నగారు బైబిల్ పట్టుకొని ఎప్పుడు ధ్యానిస్తుంటే నాకు నవ్వొచ్చేది అన్నమాట. చిన్నతనం ఏదో పిచ్చి పట్టినట్టు ఉంది, 24 గంటలు ఈ బైబిల్ చదువుతాడు ఏంటి. మా డాడీ మాతో మాట్లాడాడు, మాతో జోక్స్ ఆడాడు, ఎప్పుడు బైబిల్ పట్టుకొని వాసన చేస్తాడు. అబ్బా ఇదేం పిచ్చి అనుకున్నాను. ఆ పిచ్చి నాకు పడుతుందని నాకు తెలియదు. హల్లెలూయా. పిచ్చి కూడా ప్రవహిస్తుంది అన్నమాట. అదొక ఆశీర్వాదం. పిచ్చి అని నేను అనుకున్నా, కానీ అంతకంటే ఆశీర్వాదం ఇచ్చింది లేదు కదా. చూడండి, నాకు వచ్చింది అది, మరి నా నుండి నా పిల్లలకు వస్తుంది అది, నో డౌట్. ఆశీర్వాదము తరతరములకు ఉంటుంది. మా అమ్మ చిన్నతనం నాకు జ్ఞాపకం ఉంది. ఆమె చాలా శ్రమజీవి. ఎక్కడ కొద్ది ప్లేస్ దొరికితే అది ఏదైనా నాటేస్తుంది ఆమె. కూరగాయలు మేము బయట నుండి కొనలేదు ఎప్పుడు. అమ్మ అలికిన కూరగాయలు అనమాట, ఫ్రెష్ ఆర్గానిక్ కూరగాయలను తినిపించేది మాకు. కష్టజీవి. అరటి చెట్లు నాటేది ఆమె. అరటి చెట్లు నాటితే అది ఒక్క అరటి చెట్టుకు ఒక్కటే వస్తుంది గెల. ఆ గెల మక్కబెట్టి మాకు అందరు తినిపించేది. అయితే అది గెల అయిపోయిన తర్వాత భూమట్టసం కత్తితోటి, ఆమె దగ్గర ఒక స్పెషల్ కత్తి ఉండేది, ఠక్ అని కొడితే అరటి చెట్టు పడిపోయేది. అమ్మ ఎందుకు కొట్టేసినావు అంటే ఇంకా రాదు దానికి ఖాత, ఒకటే ఖాత. అయితే నేను మనసులో అప్పుడు అనుకున్నాను, యవనస్తురాలుగా ఉన్నాను, ఈ చెట్టు వేస్ట్ కదా, ఒకటే గెల ఇస్తుంది, తర్వాత దీన్ని కొట్టేస్తారు కదా అని. ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఎక్కడో ఒక స్థలంలో దగ్గరలోనే గట్టిగా ఒక మొనతోటి ఒక మరి మొగ్గ దొడిగింది. అది అంటే ఈ అరటి చెట్టు అక్కడ మొలిచిందనమాట. ఇంకా కొద్ది దూరంలో మళ్ళీ ఒకటి వచ్చింది. నేను చూసుకుంటూ పోతే 5-6 నాకు దొరికింది. అప్పుడు అమ్మతో అన్నాను, ఇదేంటమ్మా అంటే, ఆ అరటి కొట్టివేయబడిన అరటి చెట్టు వేరులో జీవం ఉన్నది, ఆ జీవంతో క్రొత్త మొక్కలేంది వచ్చేస్తున్నాయి. మనం అనుకుంటాం కదా ఇంత కష్టపడుతున్నాము ఏం ప్రయోజనం అని. నువ్వు చేసే ప్రతి మంచి కార్యాన్ని నీ తరతరాలకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదివి నేను ముగిస్తున్నాను. బుక్ ఆఫ్ హెబ్రూస్ 6th చాప్టర్ 10th వర్స్. ఇది కంఠపాఠంగా మీరు నేర్చుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇంగ్లీష్లో, ఫర్ గాడ్ ఈజ్ నాట్ అన్రైచియస్ టు ఫర్గెట్ యువర్ వర్క్ అండ్ లేబర్ ఆఫ్ లవ్ విచ్ యూ హ్యావ్ షోడ్ ఫార్వర్డ్ ఇన్ హిస్ నేమ్, ఇన్ దట్ యూ హ్యావ్ మినిస్టర్డ్ టు ద సెయింట్స్ అండ్ డూ మినిస్టర్. పరిశుద్ధులంటే యేసు రక్తమందు కడగబడిన జనం, విశ్వాసులకు నువ్వు చేసిన కార్యాన్ని మర్చిపోవడానికి, లేక దేవుని సేవకులకు, దేవుని పరిచర్య చేసేవాళ్ళు, అభిషక్తులకు, దేవుని బిడ్డలకు చేసిన పరిచర్య, దేవుని ప్రేమను నువ్వు ప్రదర్శించినావు కదా, అట్టి మంచి కార్యాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. హెబ్రీ 6:10. దేవుడు అన్యాయస్తుడు కాడు. నీవు చేసే ప్రతి కార్యాన్ని ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. అందుకే మరి ఈ ఒక సంఘం, 7 సంఘాల్లో ఒక సంఘం ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, అది అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడట. ప్రకటన 2వ అధ్యాయము 18వ వచనం. రెవల్యూషన్ 2:18. తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. వా, అంత మంచి మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామమును బట్టి చూపిన క్రియలు, ప్రేమ, విశ్వాసం, సహనం, పరిచర్య, కార్చిన కన్నీళ్ళు, చేసిన పనులు మర్చిపోవడానికి దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఫలిస్తున్నావు, ఫలభరితమైన జీవితం జీవించాలి. 2024లో ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండాలి. నీ బంధువర్గానికి ఉపయోగకరంగా, నీ ఇంటిలో నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు,
ఉపయోగకరంగా ఉండాలి, ఫలించే వటవృక్షంగా అయిపోవాలని నా దీన ప్రార్థన. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఫలించు చెట్టు నీవు నిలచు, తీగగా నేను వ్యాపించుటకై. ఫలించు చెట్టు నీవు నిలచు, తీగగా నేను వ్యాపించుటకై. కొమ్మ నరికి కళ్ళు పూతీసి, కొమ్మ నరికి కళ్ళు పూతీసి, కాపాడి శుద్ధీకరించితి, కాపాడి శుద్ధీకరించితి. నీ పాదం రొక్కి నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, నీ పాదం రొక్కేదా నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా. నాయన నీ పాదములకు స్తోత్రం. ఆదికాండం 12:2 ద్వారా ఈ నూతన సంవత్సరం అందరితో మాట్లాడినావు తండ్రి, నాతో మాట్లాడినావు, అందరితో మాట్లాడినావు తండ్రి. ఎన్నో మాధ్యమాల ద్వారా వింటున్న బిడ్డలందరితో మాట్లాడినావు. మేక్ దెమ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్ లార్డ్. అవును తండ్రి, ఫలింపని చెట్టు అది నరికివేయబడుతుందని వాక్యంలో ఉంది. ఫలించే చెట్టు మరి ఎక్కువగా ఫలించాలని, దానిలో ఉన్న పనికిరాని తీవేలు దేవుడు తీసేస్తాడని, అది మరి ఎక్కువగా ఫలించడం ద్వారా, బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడతాడని యోహాను సువార్త 15:8 మేము చూస్తున్నాం. అవును తండ్రి, మా జీవితం ద్వారా నీకు మహిమ రావాలి. యూ షుడ్ గెట్ ద గ్లోరీ లార్డ్. మేము ఎక్కువగా ఫలించడం ద్వారా నీకు మహిమ కలుగుతుంది తండ్రి. నీకు స్తోత్రం. మాలో ఉన్న పనికిరాని తీగలను తీసివేయండి నాయన. మేము ఎక్కువగా ఫలించాలంటే వ్యర్థమైన వాటిని అన్నింటి తొలగించుకోవాలి. మమ్మను ఎరువేసి నీరు కట్టి తండ్రి నువ్వు మమ్మను కాపాడి భద్రపరిచి ఆశీర్వదిస్తున్న విధానం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచండి. వాక్యం అనేక మాధ్యమాల గుండా వింటున్న ప్రతి ఒక్కరి తల మీద, వారి కుటుంబాల మీద నీ ఆశీర్వాదం ఈ క్రొత్త సంవత్సరం, నూతన సంవత్సరం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిష్ఫలమైన జీవితాలు కాకుండా ఫలభరితమైన జీవితాలు, నీకు మహిమ తెచ్చే జీవితాలు ప్రభువా, కొత్త తీర్మానం తీసుకొని నీ అడుగుజాడల్లో నడవడానికి ఒక క్రొత్త తీర్మానం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇది గట్టిగా ఆమేన్ పలకండి 3 సార్లు. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
కడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ